వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తిమాలిక ఛానల్. ఈ ఛానల్లో కుడారై పూజ అని తిరుప్పావై పాసురాల గురించి ఉంటుంది కదా. ధనుర్మాసంలో ఇది నంద్యాలలో గీతా భవనం నందు జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది అన్నమాట. నేను మిస్ కాకుండా తప్పకుండా వెళ్తూ ఉంటాను. ఆ రోజు జరిగిన పారాయణము తిరుప్పావై పాసురాలు ఇందులో పాడతారు. విష్ణు సహస్రనామము అన్నీ ఉంటాయి. అన్నిటికి తర్వాత 12 మంది ఆళ్వారుల చరిత్ర అనే టాపిక్ అనేది మాకు గీత నేర్పించిన గురువుగారు ఇందులో చెప్పారనమాట. సత్సంగము నేను రికార్డ్ చేయడం జరిగింది. ఇది నా ఛానల్లో ఏర్పాటు చేస్తున్నాను. ఇక్కడ చాలా బాగా డెకరేషన్ చేస్తారనమాట. ప్రతి సంవత్సరము ఒక్కోసారి పూలతో చేస్తారు, దీపాలతో చేస్తారు. ఈసారి రంగులతో చేశారనమాట. ప్రతి సంవత్సరము భక్తులే ఇలా డెకరేషన్ చేస్తారు. దీన్ని కుడారై పూజ అంటారు. ఇలా అక్కడ గిన్నెలు ఏర్పాటు చేశారు కదా, అలా 108 పెడతారనమాట. 108 మంది భక్తులు పూజకి ఇచ్చిన వాళ్ళకు ఒక్కొక్కటి ప్రసాదంగా ఇస్తారు. ప్రతి సంవత్సరం ఆ విధంగా అందులో ప్రసాదం పెట్టి ఇస్తారనమాట. ఒక్కొక్క సంవత్సరం ఒక్కో రకం గిన్నె కానీ డబ్బా కానీ ఇలా ఇస్తూ ఉంటారు. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఊర్లో ఉంటే తప్పకుండా నేను మిస్ కాకుండా దీనికి అటెండ్ అవుతాను. ఈ గుడిలో పారాయణ కూడా చాలా బాగా జరుగుతుంది. అందరూ ఒకే రకమైన స్వరంతో, ఏ తప్పులు లేకుండా అందరూ ఒకే రకంగా రాగంతో పాడుతూ ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది. నేను తప్పకుండా ఈ పారాయణలో పాల్గొంటూ ఉంటాను. ఇది గీతా భవనం. అసలు లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ ఇక్కడ అందరికీ తిరుప్పావై చాలామందికి వచ్చు. అసలు అది తమిళం పాసురాలు కదా, అయినా కానీ చాలా బాగా చదువుతారనమాట. నేను ఇప్పుడిప్పుడే కొన్ని నేర్చుకుంటూ ఉన్నాను. అక్కడి వాళ్ళకు కొందరికి అన్ని పుస్తకం చూడకుండానే తిరుప్పావై పాసురాలు అన్నీ నోటికి వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ పారాయణ మాత్రం చాలా బాగుంటుంది. నా మనసుకు చాలా నచ్చిందనమాట. నేను నెక్స్ట్ ఇయర్ తప్పకుండా తిరుప్పావై పాసురాలు అక్కడ చదివే వాళ్ళవి కూడా నేను నా ఛానల్లో ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు చేయాలనుకున్నా కానీ నాకు టైం అడ్జస్ట్ కాలేదు పోవడానికి. తప్పకుండా ప్రతిరోజు 30 రోజులు, ధనుర్మాసం 30 రోజులు ఈవినింగ్ సాయంత్రం తిరుప్పావై పారాయణ, విష్ణు సహస్రనామము, గోవిందనామాలు ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. ఒకే రకంగా చదువుతారు అందరూ. తిరుప్పావై పాసురాలు నోటికే తిరగవు కదా, కానీ వాళ్ళతో పాటు చదువుతూ ఉంటే బాగా అలవాటైపోయింది. అది మనకు అర్థం కాకున్నా కానీ చదవాలనిపిస్తుంది అనమాట. అలా వాళ్ళతో చదువుతూ ఉంటే చాలా బాగా వచ్చేసింది నాకు. అందుకే నేను తప్పకుండా ప్రతి ధనుర్మాసంలో ఇక్కడ అటెండ్ అవుతానన్నమాట. పురుషోత్తమం సువర్ణామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవా పరః సర్వపాపరిశుద్ధాత్మా యాతి బ్రహ్మా సనాతనం నా వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే ఇమం స్తవమదీయానా శ్రద్ధా భక్తి సమన్వితః యుజ్యేతాత్మాసు తక్షాంతి శ్రీదుర్గే స్మృతి కీర్తిభిః న క్రోధో న చ ఆశ్చర్యం న లోభో న శుభమతిః భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ద్యౌషచంద్రార్క నక్షత్ర కం దిశో భూర్మహోదరీ వాసుదేవస్య వీరేణ విద్రుతాని మహాత్మనః ససురాసురగంధర్వం సయక్షోరగర జగత్పదే వర్తతే త్వం కృష్ణస్య సర్వరాజరం ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతిః వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ సర్వాగమనాచార పరమం పరికల్పతే ఆచార ప్రభవో ధర్మో ధర్మస్యాయురచ్యుతః ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః జంగమం ఛేదం జగన్నారాయణోద్భవం యోగో జ్ఞానం తదా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మ చ
वेदाशास्त्राणि विज्ञानम् एतत् सर्वं जनार्दनात् एको विष्णुर्महद्भूतं पृथग्भूतान्यनेकशः त्रिलोकान् व्याप्य भूतात्मा बुद्धेश्वरव्ययः इमं सर्वं भगवतो विष्णुर्व्यासेन कीर्तितं पठेद्य इच्छेत् प्राप्तुं सुखानि च विश्वेश्वरमजं देवं जगतः प्रभुरव्ययं भजते पुष्कराक्षं हरिहो रे गावो रे गोकुल के प्यारे गावो रे गावो रे गोकुल के प्यारे हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम माली मुरलीधारी गोवर्धन गिरिधर लाली वनमाली मुरलीधारी गोवर्धन गिरिधर लाली विचलित कर्मा कनु छोरी गोपी मनहारी नित नित कर्मा कनु छोरी गोपी मनहारी गावो रे गोकुल के प्यारे आवो रे गावो रे गोकुल के प्यारे हरि रे गावो रे रास रसावो रे आवो रे नाचो रे रास रसावो रे हरि सुंदर నంద. ఇప్పుడు 12 మంది ఆళ్వారుల కథ అనేది ఇందులో ఉంది అన్నమాట. తనకు టైం తక్కువ ఉన్నందువల్ల చాలా స్పీడ్గా చెప్పడం జరిగింది. కాబట్టి సరిగా అర్థం కాదనమాట. మనసు పెట్టి వింటేనే కథ అర్థమవుతుంది. లాస్ట్ ఆళ్వార్ కథ పూర్తిగా లేదు. తర్వాత ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా తనతో నా ఛానల్లో ఏర్పాటు చేపిస్తా. ఈ 12 ఆళ్వారుల గురించి తను బాగా సేకరిస్తాడు. అన్ని విషయాలు సేకరించి మాకు చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. కుడారై పూజ రోజు 12 మంది ఆళ్వారుల కథను మాకు చెప్పడం జరిగిందనమాట. అదే ఇప్పుడు నా ఛానల్లో ఏర్పాటు చేస్తున్న. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటే బాగా వినపడుతుంది. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉందన్నమాట రికార్డ్ చేస్తున్నప్పుడు. కాబట్టి చివరి వరకు తప్పక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి. మనం గులాబీ చూడకపోతే గులాబీల వాసన, మల్లెపూల చూడకపోతే మల్లెపూల వాసన, పట్ట పరమాత్మ తత్వం దగ్గరికి పోతే ఆ వాసనను, ఆ సుగంధ పరిమళాన్ని మనం తీసుకోవచ్చు. అయితే ఎవరైనా తీసుకున్నారా స్వామి అంటే తీసుకున్నాను, గుళ్ళో కొన్నారు, నంద్యాలలో కూడా కొన్నారు, తీసుకున్నామని వాళ్ళు. ఎవరు? దత్తాత్రేయ స్వామి వారి దీక్ష చేసేటప్పుడు వాళ్ళు ఓన్లీ పాలు పండు మాత్రమే తీసుకుంటారు. వాళ్ళంటి వాళ్ళు మాకు తెలిసిన భక్తుడు, ఆయన పేరెంట్ ముసలాయన అన్న కాదు, ఇక్కడ బోరింగ్ దగ్గర నిదర్శన కాకపోయినా ఒక సుగంధ పరిమళమైనటువంటి వాసన మనకు లభిస్తుంది. నేను ఎన్నోసార్లు చూసిన అనుభూతిని. నాకు సోమవారం రోజు ఎక్కువ పవిత్రతగా ఉంటాను. ఆ రోజు పొద్దు నుంచి ఏమి తీసుకోకూడదు, మధ్యాహ్నం వరకు అంతవరకు డైరెక్ట్గా భోజనం తీసుకుంటే అంటూ సెంటుతో కూడిన సుగంధ పరిమళం వస్తుంది. అది నేను ఎన్నోసార్లు నాకు అనుభూతి అది. కాబట్టి అది తెలిసిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా వస్తుంది అనే వాళ్ళకు సమాధానం లేదు. అది తీయకుంటుంది, చక్కెర తీయకుంటుంది, బెల్లం తీయకుంటుంది అంటే అది ఎట్లుంటుంది అని మళ్ళీ అడిగితే ఏం చెప్తామా? అది భగవత్ తత్వము తెలిసిన వాళ్ళకు మాత్రమే అనుభూతి.
ఆ విధంగా పరతత్వం పేరే ఉంది, పరతత్వం. పర అంటే ఇక్కడిది కాదు, ఇక పర. ఇకం అంటే ఇక్కడిది, పర అంటే అక్కడిది. అక్కడిది మనం ఇక్కడ తెచ్చుకోవాలా అంటే పరమాత్మని సేవ చేసి నవవిధ భక్తులతో, నవవిధ భక్తులు ఉన్నాయి, వాటిలో నువ్వు ఏదైనా చేసి నీవు పరమాత్మను పొందొచ్చు. ఆ పరమాత్మ చెప్పే తత్వమే మహా పరతత్వం అంటారు దాన్ని. దాంట్లో మనము పరిపూర్ణమంటే మనకు పరమాత్మ సన్నిధి దొరుకుతుంది. మానవులు అంటే ఏ మానవులు అంటే అధముడే కాదు, ఉన్నత స్థితికి ఎదిగే పరమాత్మతో సమానమైనటువంటి స్థానం కలిగినటువంటి. ఇప్పుడు గోదాదేవి మానవులు పొందాల్సిందా? తుకారం సజీవంగా వెళ్ళిపోయినాడా? నమ్మాలి వారు సజీవంగా వెళ్ళిపోయినారా? ఇలాంటి వాళ్ళందరూ కూడా మానవ జన్మ ఎత్తి సశరీరంతో పరమాత్మని పొందినటువంటి వాళ్ళు. మధ్వనుడు మహాముని ఆయన ఉంటే ఆయన నిస్వార్థ సేవ. ఎప్పుడు బియ్యం అంటే రోడ్డు మీద మన బియ్యము పొడములో మన బియ్యం ఏర్కొని ఏర్కొని 15 రోజులకు ఒక్కసారి ఆ పిండిని కొట్టి తినేవాడు. అలాంటి సేవ చేస్తుంటే ఒక రోజు దుర్వాసన అవుతుంది. ఈయన పరిస్థితి ఎంతో ఎక్కువగా చూడాలని ఆ 15 రోజులకు ఒకసారి వాడు ఆయన పిండి తెచ్చుకొని 15 రోజులు 15వ రోజు తిందామని పోతే అందరికి దుర్వాసులు వచ్చేసేది భిక్షాందేహి అనేది. ఆ భార్యాభర్తలు కొడుకు బిడ్డ ఉన్నారు. వాళ్ళు నలుగురు 2 రొట్టెలు చేసుకుంటే సగం సగం తిందామని పెట్టుకుంటే దుర్వాస మహాముని వస్తాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఇచ్చేసేవాళ్ళు. అది తినకుండా దుర్వాసుడు కాలువలు పడేసిపోయేవాడు, అంటే పరీక్షించేవాడు. తర్వాత నీకు నీ భక్తిని మెచ్చినా నీ పరలోకానికి నువ్వు వెళ్ళమని పుష్పాన్ని పంపిస్తే నాకు మళ్ళీ జన్మ లేకుండా ఉంటుందా, లేకపోతే మళ్ళా నేను జన్మించాలా అంటే లేదు, ఇప్పుడు చేసిన పుణ్యానికి మాత్రమే నువ్వు వైకుంఠానికి రావాలా, నువ్వు అది అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ జన్మ ఎత్తాలా అనేటువంటిది భగవద్గీతలో మనం 9వ అధ్యాయంలో 21వ శ్లోకం చెప్తుంది. ఏమని చెప్తుంది? 21 చీనే పుణ్యం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతా గతం కామ కామాలవంతే. అది కాబట్టి పుణ్యం అయితే మనం ఎప్పుడేమో ఈ చేసుకున్న పుణ్యం చాలా అనుకోవడం కాదు. ఆయన అన్నాడు ఒకటే, ముగ్గురుడు మహాఋషి అంటే నాకొద్దు ఆ స్వర్గలోక ప్రాప్తి, నాకొద్దు, నాకు అవసరం లేదు, ఇంకా కొంతకాలమైన జీవించి నేను శాశ్వతమైనటువంటి భూలోకానికి రానిదే నేను చేసుకుంటానని పుష్ప విమానాన్ని కూడా రిజెక్ట్ చేసినటువంటి మహానుభావుడు ముద్గరుడు. అలాంటిగా మనం ఈరోజు ఈ యొక్క అయోనిక అయినటువంటి గోదాదేవి కథ మనము ఆమెలో ఈ 12 మంది ఆడవాళ్ళు ఆమె ఒకటి, ఆమె కూడా ఒకటి. అయితే ఆయన పెంచిన అతను మా తండ్రి అవుతాడు యొక్క విప్ర నారాయణుడు, విష్ణు చిత్తుడు. ఈయన కొడుక వీళ్ళ తల్లిదండ్రులు చెన్నయ్యి, వీళ్ళ నాయన వాళ్ళ తండ్రికి పిల్లలు లేక ఈ శ్రీరంగము మేలుకోటకి వెళ్ళి ఎన్నో నిద్రలు చేసి ఎంతో పూజలు చేసి పుట్టినటువంటి వాడు విష్ణు చిత్తుడు. అతను విష్ణు చిత్తుడు ఏమి చదువుకోలేదు, అయినప్పటికీ కూడా కేవలం ఎవరిని ఆదర్శం తీసుకున్నాడు? కృష్ణుడు స్నేహితుడు కుచేరుడు ఆయన ఎప్పుడు కూడా మాల కలుగుతూ కృష్ణునికి అందించేవాడంట. ఒకరోజు ఆయన కథ విని నేను కూడా నా జీవితాన్ని కుచేరుని మాత్రమే అంకితం చేయాలనేటువంటి సంకల్పంతో ఏమి చేయకుండా సొంతంగా తులసి పూలమాల తోటలు వేసి ఆయననే ఎక్కడ పోకుండా ఆ తోటలను ఆ పూలమాలను పెంచి ఆయన కట్టి ఆ రంగనాథునికి ఇచ్చేవాళ్ళు. అయితే అది కూడా మనం చూడండి, దీంట్లో కొంత సత్యం అనేది ఉంది. చాలా విషయాలు మనకు తెలియదు. తెల్లవారితే తుమ్మెదలు, పక్షులు, చిన్న చిన్న పక్షులు,
చిన్న చిన్న తుమ్మెదలు వచ్చి ఆ మకరందాన్ని తీసుకెళ్ళుంటాయి. అలా మకరందాన్ని తీసుకెళ్తే ఎంగిలి అవుతుందని ఈ యొక్క విష్ణు చిత్తుడు తెల్లవారుజాము బ్రహ్మముహూర్తంలో లేచి ఆ పూలు తెచ్చి కట్టి అప్పుడు కూడా ఇంకోటి చూడండి, ఇంకో విశేషం, ఎంత గొప్ప విశేషమో. పూలు తెంచేటప్పుడు ఈ యొక్క తుంపరులు నోరు మాట్లాడితే ఈ వాసన ముక్కులో వాసన పూలకు తగిలితే దాన్ని అపవిత్రం అవుతుందని ఆ పూలను కూడా ఈ నోటికి ముక్కుకు బట్ట కట్టి ఈ యొక్క తెంచేవాడు విష్ణు చిత్తుడు. చూడండి ఎంత పవిత్రతనో ఎంత ఉందో. మనం మాట్లాడుతుంటాం, ఏమేమో చేసుకుంటాం, పూలు కడుతుంటాం. తుంపరులు మనం మాట్లాడేటప్పుడు ఈ అంగిలి తుంపరులు పడతాయి ఖచ్చితంగా. ఆ తుంపరులు పడితే అపవిత్రమవునని ఆ మహానుభావుడు తెల్లవారుజామునే లేచి ఎంగిలి కాకుండా ఉన్నటువంటి పూలు తెచ్చి స్వామివారికి ఇచ్చేవాడు. ఒకరోజు అయోధ్యగా ఈ గోదాదేవి జన్మం జరిగింది తులసి వనంలో. ఆయన పెంచినాడు, పెద్ద చేసినాడు. కానీ ఏది జరిగినా పరమాత్మని అనుగ్రహం అన్నట్టు ఆయన అంశమే కాబట్టి ఆమె ఒకరోజు తండ్రి కట్టిన పూలమాలను ఒకసారి వేసుకొని ముందరనే దేవాలయాన్ని తీసుకెళ్ళక ముందుకి అది రోజు జరుగుతున్నది. అయినప్పటికీ కూడా తండ్రి గమనించరా. ఒకరోజు వేసేటప్పటికి వెంట్రుగా ఒకటి వచ్చింది ఆ పూలమాలలో. ఆ పూలమాలలు వస్తే అప్పుడు ఎవరు చేసినారని చూస్తే తర్వాత తన కూతురే వేసుకొని అప్పుడు అద్దాలు లేవు, బావిలో చూసుకొని ఆనందపడేది. అప్పుడు ఆ రోజు చూసిన రోజు మాల ఇంకా వెయ్యలేదు స్వామివారి రంగనాథుడికి. ఆ రోజు రాత్రి కలలో కనబడి రంగనాథుడు, నాయన ఎందుకు నాకు పూలమాల వేయలేదు అని అడిగితే, లేదు స్వామి, ఆ పూలమాల ఒక మెడలో పడిపోయింది, అపవిత్రం అయిపోయింది కాబట్టి ఇంకా నేను వేయదలుచుకోలేదు. ఏది కాదు, నీ కూతురే వేసిపోయింది, నా భక్తురాలు, నా శిష్యురాలు, నువ్వు ఆమె వేసిందే తిన్నం నాకు తెచ్చి ఇవ్వమన్నాడు. చూడండి పరమాత్మునికి ఎంత ప్రీతికరమో. భక్తులంటే భగవంతుడు భక్తుల మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. ఆ విధంగా ప్రతిరోజు ఈమె వేసుకునే వాళ్ళనే వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ యొక్క గోదాదేవి విష్ణు శ్రీరంగనాథుడిని వివాహము ఆయన అయిపోయిన వాడు జరుగుతుంది. శాస్త్రాలలో భక్తి తత్వము మనం తెలుసుకోవాలి. స్త్రీలు ఎక్కువ వచ్చేసి ఫస్ట్ 12 మంది ఆత్మలలో ముగ్గురు ఉదయాలు అని పేరు. అమ్మలో దయచేసి మాట్లాడము, మాట్లాడకుండా బయటకెళ్ళి మాట్లాడండమ్మా. మీ మాటలన్నీ అయిపోయినాక రాండి ఇక్కడికి. ఆళ్వారు వీళ్ళు ముగ్గురు కలిసి ముదలాళ్వారు అని పేర్లు. ముదలాళ్వారు అంటే ముగ్గురు ఈ యొక్క ద్వాపరలో అంతిమ కలియుగం 47 రోజులకు రాకముందుగా జన్మించినారు వీళ్ళందరినీ. 2 రోజులు డిఫరెన్స్. పరమాత్ముడు ఈ యొక్క జ్ఞానాన్ని ఆళ్వారంటే ఎవరు? ఆళ్వారంటే పరమాత్మ అంశంతో జన్మించినటువంటి వాళ్ళు, పరమాత్మ తత్వమును తెలుసుకున్నటువంటి వాళ్ళు. పరతత్వాన్ని చెప్తాను, వాళ్ళ జీవితమే పరమాత్మను అంకితం చేసి అక్కడ నిషలు తన శరీరాన్ని వదిలేంత వరకు చేసిన వాళ్ళు విష్ణు సంభూతులు ఆళ్వార్లు. అదేవిధంగా ఈశ్వర సంభూతులు వాళ్ళు 63 మంది ఆళ్వారు, వాళ్ళు నాయనార్లు. దాంట్లో 3 స్త్రీలు. అందులో మీ వైశ్యులో స్త్రీ ఒక ఆమె ఉంది. ఏమి ఇక్కడ ఈ 12 మందిలో గోదాదేవి ఒక స్త్రీ మాత్రమే. వీళ్ళను 12 మంది ఆళ్వార్లు, అక్కడ 63 నాయనార్లు. వాళ్ళు కూడా పరమాత్ముని తత్వముతో కూడుకొని శరీరాన్ని వదిలేసినారు. అలాంటి వాళ్ళే వాళ్ళ నాయనార్లు అన్నారు, వీళ్ళు ఆళ్వార్లు అంటారు. అట్లా ఈ 3 ఆళ్వార్లులో మొదటి వాడు పొయ్గై ఆళ్వారు. పొయ్గై ఆళ్వారు కాంచీపురంలో వరదరాజస్వామి ఏదైతే 40 సంవత్సరాలకు ఒకసారి జన్మిస్తాడో, మనం పోయిన సంవత్సరాలు 2 సంవత్సరాల కిందటి 41సారికి వచ్చినాడు, నీటి మీద చేరిపోతాడు. అక్కడ 40 రోజులు పూజ చేస్తారు. అలాంటి ఈ కొలనులో ఆయన
ఒక కమలములో జన్మించినాడు. పొయ్యిగై ఆళ్వారు, పొయ్యిగై ఆళ్వారు కమలములో జన్మించినారు. అయోనిజుడు, వీళ్ళు ముగ్గురు కూడా అయోనిజులే. కాబట్టి ఆయన జననము ఆ విధంగా జరిగింది. రెండవ వారు పూద తాళ్వాడు. మహాబలిపురంలో ఒక బావిలో చెట్టు పక్కన ఒక ఈ మల్లె పూల, బండి పూలని ఒక గుత్తుగా వస్తాయి. ఆ పూల వనంలో దొరికినాడు పొయ్యిగై ఆళ్వారు. మొదటి ఆళ్వారు పొయ్యిగై ఆళ్వారు శంఖము అంశముతో, ఏం ప్రసన్నమా, శంఖం అంశంతో పుట్టినాడు మొదటి ఆళ్వారు. పొయ్యిగై పూద ఆళ్వారు వచ్చేసి గదతో పుట్టినాడు మహాబలిపురంలో. మహాబలిపురంలో ఆయన కూడా కొలంలోనే పుట్టినాడు, అయోనిజుడే. తర్వాత పే ఆళ్వార్, పే ఆళ్వార్ వచ్చేసి చెన్నైలో ఒక దిగుడు బావిలో ఎర్ర కమలము పైన జననం జరిగింది, ఆయనది లభించడం జరిగింది. కాబట్టి ఈ ముగ్గురు అయోనిజులే. కాబట్టి ముగ్గురు పరమాత్మ అంశంలోనే పుష్పములలోనే జన్మించినారు. వీళ్ళిద్దరికి ఈ యొక్క పొయ్యిగై ఆళ్వారు పుట్టిన 2 రోజులకు పూద ఆళ్వారు పుట్టినాడు. ఆయన పుట్టిన 2 రోజులకు ఈ యొక్క పే ఆళ్వారు జననం జరిగింది. ఈ ముగ్గురు ఎవరికి తెలియదు. ఈ యొక్క ప్రపంచంలో పరతత్వాన్ని అంటే జ్ఞానబోధాన్ని చేసుకుంటూ పరమాత్మను పొందాలనే తాపత్రయంలో ఈ యొక్క దేశం తిరుగుతూ తిరుగుడి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ తెలియకుండా మృకండ మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. మృకండ మహర్షి ఆశ్రమానికి వెళ్తే అప్పటికి చీకటి పడింది. వీళ్ళందరి ముగ్గురిని కలపాలా, వాళ్ళకి దర్శనం ఇవ్వాలని సదుద్దేశం చేత ఆ ముగ్గురిని అక్కడికి చేర్చిన ఆ రోజు రాత్రికి. చేరిన తర్వాత వర్షం వచ్చేసింది. సాయంత్రం 6-7 గంటలకు ఒక్కొక్కరు ముంద పొయ్యిగై ఆళ్వారు వచ్చినాడు. స్వామి, నాకు వర్షం పడుతుంది, మీ ఆశ్రమంలో ఒక చోటు ఏమన్నా ఇవ్వండి, ఏమన్నా చిన్న రూమ్, ఒక మనిషి పండుకునే రూముకు చూపించాడు, దాంట్లో వెళ్ళని. ఆయన పోయి పడుకున్నాడు. ఇంకొక 2వ వ్యక్తి పూద ఆళ్వారు వచ్చాడు. స్వామి, నాకు మీ దగ్గర ఆశ్రమంలో ఒక చోటు ఏమన్నా ఒక చిన్న రూమ్ ఉంది, ఇంతమందికి ఒక మహానుభావుడు పాడిపోయినాడు, నువ్వు కూడా పొమ్మని అతను పంపిస్తాడు. ఆ ఒక పడుకున్న అతనికి ఇద్దరు వస్తలేదు కదా, కూర్చున్నాను. ఇద్దరి వరకే కూర్చోడానికి. తర్వాత ఆళ్వారు గురించి అదే భగవంతుని అనుగ్రహం వల్లనే వాళ్ళని సమకూర్చినారు, అక్కడికి వచ్చినారు. ముగ్గురు వచ్చి ఆయన సరే ఈయన పోతే ముగ్గురు ఉన్నారు. ఏంటి ఈ చూస్తే పడుకోవడానికి లేదు, కూర్చోడానికి లేదు, నిలబడడానికి మాత్రమే ఉంది. ఈ యొక్క అప్పుడు ఈయన పోయి నిలబడినాడు. ఈ రాత్రంతా నామస్మరణ జరుగుతుంది, వర్షం పడుతుంది బ్రహ్మాండంగా. అప్పుడు 12 గంటలప్పుడు ఈ ముగ్గురులో ఇరుకటంలో ఉండే కుడుక ఆ ఇరుకట్లో 4వ వ్యక్తి వచ్చే లోపల బిర్రుగా అయిపోయింది. ఎవరు, మన ముగ్గురమే ఉన్నాం కదా, ఎవరు వచ్చినారు, ఏం కదా అని చూస్తే పరమాత్ముడు వీళ్ళు మధ్యలో ఇరుక్కోపోయినాడు. అప్పుడు వీళ్ళు దివ్యనేత్రం చూసుకొని, స్వామి నువ్వు పరమాత్మ అని దర్శించేసి త్రివిక్రునిగా మా కోరిక ప్రకారము మీరు ఇక్కడే ఈ స్థలంలో దర్శనం ఇవ్వాలనంటే ఆ తిరుగుముడిలో త్రివిక్రమునిగా, అంటే త్రివిక్రముడు అంటే ఒక పాదం పైకెత్తి ఒక పాదం కింద పెట్టి 3వ పాదం బలిచక్రవర్తిని పెట్టాలి. త్రివిక్రముడు 3 పాదాలు కలిగినటువంటి వాళ్ళ దర్శనము వాళ్ళకు జరిగింది, ముదాళ్వార్లకు. ఆ విధంగా వాళ్ళతో ఆ చరిత్ర అయిపోయింది. తర్వాత వాళ్ళు పరమాత్మని సేవించి వైకుంఠానికి వెళ్ళిపోయినారు. నెక్స్ట్ వచ్చేసి భక్తి సారుడు తిరుమలసై ఆళ్వార్. ఆ యొక్క ఎందుకు ఈ తమిళనాడులోనే వీళ్ళు ఆళ్వార్లు అందరూ పుట్టినారు. ఈ 263 మంది ఆళ్వార్లు అంతా ఎందుకు పుట్టినారు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే పుట్టి దేవాలయాలన్నీ కూడా మహాపవిత్రమైన దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి. 61 నాయనాలు తమిళనాడులో ఉన్నారు. 12 మంది ఆళ్వార్లు తమిళనాడులో ఉంటారు. 276 దివ్య క్షేత్రాలు శంకరుని తమిళనాడులో ఉన్నాయి. 276 దివ్య క్షేత్రాలు.
108లో ఏ ఒక 4, 5 మనకు ఒకటి తిరుపతి, ఒకటి అహోబిలం తప్ప మనకు ఏదీ లేదు. ఒక నేపాల్ ఒకటి ఉంది, బదరి ఒకటి ఉంది. అన్ని తమిళనాడు 108లో ఒక 4, 5 తప్పితే అన్ని తమిళనాడులో ఉన్నాయి. ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చినారు, ఎందుకు అక్కడ తెలిసింది అని అంటే, శివ పరమాత్మ పార్వతి కళ్యాణం జరిగేటప్పుడు ఉత్తరాదిలో జరుగుతుంది. ఆ టైంలో అందరూ దేవతలు జనాలు వచ్చే లోపల భూమి భారం ఎక్కువైపోయిందంట, అక్కడికి వంగిపోయింది. అప్పుడు దీనికి సమానంగా శక్తి ఎవరికి ఉందంటే అగస్త్యునికి ఉంది. అప్పుడు స్వామి నాయన మీరు మహర్షి నువ్వు దక్షిణాదికి వెళ్ళు అని దక్షిణాదికి పంపించినప్పుడు భూభారం సమానమైందంట. అప్పుడు అందుకోసం దక్షిణాదికి వచ్చినాడు కళ్యాణం చూడకుండా. ఇక్కడికి వస్తే అప్పుడు భూమి లెవెల్ అయిపోయింది. దక్షిణాదిలోనే 276 ప్లస్ ఇంకా 108 దివ్య క్షేత్రాలు, మళ్ళా 108 అభిమాన క్షేత్రాలు దర్శించిన మహానుభావుడు ఈ అగస్త్య మహాముని. అంత చరిత్ర కలిగినవాడు. అక్కడ ఆయన 10 చోట్ల ఒక 8 దేవాలయాల్లో 10 దేవాలయాల్లో శివుడు సాక్షాత్ తన కళ్యాణ రూపాన్ని నువ్వు చూడలేదని 10 చోట్ల దక్షిణాదిలో దర్శనం ఇచ్చినారు. పెళ్లి కొడుకు సందర్భంగా అంత పవిత్రమైన దక్షిణాదిలో ఆయన ఉండడం చేత మొత్తం అక్కడే భక్తి తత్వము ఈ యొక్క భక్తులందరూ కూడా వెళ్ళడము జరిగింది. ఈ యొక్క ఒకరోజు విశ్వకర్మకు ఈ అగస్త్యునికి మాధవోపందరికి శపించుకున్నారు. శపించుకున్నప్పుడు నీకు ఈ యొక్క జ్ఞానము లభించకుండా ఉండుగా కానీ విశ్వకర్మ శపించినాడు అగస్త్య మహామునికి. అగస్త్యుడు విధి లేక మళ్ళా ఈ వేదాలన్నీ మర్చిపోయినాడు, ఏమి రాదు. అప్పుడు విష్ణు పరమాత్ముని కోరుకుంటే సరే 4 వేదాలను నువ్వు యొక్క తమిళంలో నువ్వు రచించే శక్తి నీకు ఇస్తానని చెప్పి ఆ అన్ని వేదాలు భక్తి తత్వాలు మహర్షులందరూ కూడా తమిళనాడులో జన్మించడం జరిగింది. అది దీనికి కారణము అగస్త్య మహాముని. కాబట్టి అందువలన తమిళనాడులోనే ఎక్కువ భక్తి తత్వం ఉండడము జరిగింది. అందులో ఆళ్వార్లు ఇప్పుడు ఇక్కడే. ఇప్పుడు మనము భక్తిసారుడు, మనం భక్తిసారుడు అంటామను తిరుమల సై ఆళ్వారు. తిరుమల సై ఆళ్వారు చాలా అపురూపమైన భక్తిపరుడు, వేరే భక్తిపరుడు. ఆయన భక్తిసారుడు. రాముల వారికి ఆంజనేయ స్వామి ఎంత ప్రీతికరమో, గుండెలు చీల్చిన బంటో, గుండెలు చీల్చి రాముల వారిని ఏ విధంగా చూపించినాడో భక్తిసారుడు శ్రీరంగనాథుని గుండెలు చీల్చి చూపించిన మహానుభావుడు. చూడండి, అంత భక్తి సారుడు. అలాంటి అతను ఎక్కడ జన్మించినాడు, ఎక్కడ పుట్టినాడు అంటే చెన్నైకి సమీపంలో ఆయన భార్గవుడు అనే మహాముని ఆ యొక్క ఎవరు గొప్ప అనేటువంటి తెలుసుకొని భార్గవుడు ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. చేసుకున్నప్పుడు ఈ 14 లోకాలు గడగడలాడిపోయిన భార్గవుని ఏటికు ముకుంద వాళ్ళనే ఈ గంధర్వ కన్యను దేవేంద్రుడు పంపించి ఆ తపస్సును నీవు భగ్నం చేయాలని చేసి ఆమె గంధర్వ కన్య వచ్చి ఆ తపస్సును చెడగొట్టి ఆయనతో సంసారం చేసి ఒక పిల్లవాడిని ప్రసవిస్తుంది. పిల్లవాడిని ప్రసవించిన వెంటనే ఆయన వెళ్ళిపోతాడు. ఎవరు? భార్గవ మహాముని. నేనెందుకు ఉండాలి, నేను కూడా నాది ఇది భూలోకం కాదు కదా అని మళ్ళీ దేవలోకానికి వెళ్ళిపోయింది గంధర్వ కన్య. అప్పుడు ఆ పొదలలో ఎదురు పొదలలో వేసిపోయింది. ఎదురు పొదలో వేసిపోయినప్పుడు అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి దైవాంశ సంబూతులు కదా, ఇతన్ని తీర్చిదిద్దాల. ఒక చెట్టుకు తేనె కట్టి ఆ తేనె చెట్టు పడేటట్ల అదే ఆహారముగా భుజించినాడు, అదే అద్భుతముగా. ఒక ఖడ్గుడు అనేటువంటి ఒక వాళ్ళు మేదరు వాళ్ళు వచ్చి చూస్తే ఆ పొదలలో ఏడుపు కొంచెం వినిపించింది. పోయి ఎత్తుకొచ్చిన వాళ్ళ సంతానం లేదు. వీళ్ళకు కూడా సంతానం లేదు. ఖడ్గుడు అనేటువంటి మేదరు వాడు తెచ్చి పాలు పోస్తే పాలు తాగడు, ఆహారం తినడు, నీళ్లు తాగడు, మలమూత్రాలు విసర్జించడు. దైవాంశ సంపూర్ణులంతా కూడా అదే తత్వమే. ఆహారం తినరు, నీళ్లు తాగరు, గాలి పీల్చరు, ఎవరితో మాట్లాడరు.
అదే పరతత్వం అంటూ. ఆ పరతత్వాన్ని తెలుసుకున్న వారు మహానుభావులు. ఆ పరతత్వంలో ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఉంటారో మనం అనుకుంటే తిక్కోడు, పిచ్చోడు అని డిగ్రీ వాళ్ళకి ఇచ్చి వాడిని హీనంగా చూస్తాం. కానీ అది కాదు. ప్రపంచం పరతత్వంలో ఉంటే ఇది నాది, ఇది నీది, ఈ శరీర భ్రాంతి ఉండదు, ఈ ఎంటికలు పెంచుకోవడం ఉండే కానీ ఏమి ఉండదు, ఈ కోరిక ఉండదు, తినాలని ఉండదు, పడుకోవాలని ఉండదు, ఏమి ఉండదు. అందుకోసమని వారు పరతత్వంలో ఉంటారు. అట్లా వచ్చి ఆ పిల్లవాడు ఏం తీసుకునేవాడు కాదు. ఒక రోజు ఒక ముసలి దంపతులు వచ్చి బంగపోయినాడు, స్వామి మీరు తాగండి నాయన అని. ఆ పాలు తాగితే ఆ 80-90 ఏళ్ళ ముసలానకు ఆయన గ్రహించినాడు. ఆ చిన్న పిల్లవాడు నిన్న ఆ ముసలి దంపతులు వచ్చి సేవ చేసిపోతుంటే ఈరోజు ఒకరోజు పాలను బంగపోతున్నాడు ఆ ముసలి దంపతులు. అంటే నేను తాగని తాగుతున్నాడు. ఒక రోజు తాగి కొన్ని నువ్వు తాగమని ఇస్తే 90 ఏళ్ళ ముసలమ్మ గర్భవతి. అతని వాళ్ళకు పుట్టిన వాడే కన్నన్ ఆయన పేరు. ఈయన భక్తి స్వామి శిష్యుడు అవుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటే స్థలంలో ఉంటారు కదా. వీళ్ళిద్దరు కొంతకాలం పెరిగిన తర్వాత దేశ సంచారం వెళ్ళిపోతాడు భక్తి స్వామి కన్నన్. ఆయన ఫస్ట్ శివతత్వాన్ని తెలుసుకుంటాడు, శివభక్తుడు అయిపోతాడు. చాలా యొక్క రచనలు రాసి పద్యాలు రాసి శ్లోకాలు రాసి ఉంటాడు. అయినప్పటికీ కూడా ఒక్కరోజు నమ్మారు ఆల్వార్లో టాప్ నమ్మారు నెంబర్ 1. ఆ నమ్మారు వారు ఈ జ్ఞానాన్ని చూసి ఇతను గొప్పవాడు, ఇతను ఆకర్షించాలని తన మతంలోకి తీసుకోవాలని ఒక చెట్టును, ఒక వనాన్ని సృష్టించేసి మొక్కలను ఏరు పైకి పెట్టి ఆకులు కిందికి పెట్టి నాటి కుండ నీళ్లు పగిలిపోయినది, బొక్కబడినది, దాంతో నీళ్లు పోయేందుకు ప్రయత్నం చేస్తుంటే ఆ నమ్మాలి వారు అతను చూసి ఏమి తిక్కోని వాకుదయ్యా, నీవు మొక్కను నాలుగు పైకి పెట్టినావు, వేర్లను కిందికి ఆకులు పెట్టినావు, ఇది ఏంటంటే నాకు తిక్క కాదు నీకు తిక్క, నువ్వు ఏమి లేని శంకరుడు బూటి పూసుకున్న శంకరుడు పట్టుకున్నావు, నువ్వు సౌందర్యనాశ పరమాత్ముల లోకాలను విష్ణుమూర్తిని పట్టుకోవాలని వాదోపవాదములో అన్ని ఈ యొక్క పరతత్వాన్ని విష్ణుతత్వంలో మార్చుకున్నాడు శివతత్వంలో నుంచి. సరే, ఇంకా శివుని చూసి ఆయన ముట్టుకోడు. ఒకరోజు ఒక నదీ తీరాన 700 సంవత్సరాలు ఆయన జీవించినాడు భక్తిసారుడు. కావేరి తీరాన 700 సంవత్సరాలు తీసేసి 700 సంవత్సరాలు బతుకుండగా ఒక మాంత్రికుడు పులి మీద వచ్చినాడు. పులి మీద వచ్చి నీకు చినిగిపోయిన అంగి ఉంది, నీకు కవచం ఇస్తాను తీసుకో అని అడుగుతాడు. ఆ దేశ మార్గంలో పోతుంటాడు ఒక మాంత్రికుడు పులి మీద పోతుంటే ఆ పులి ఇక్కడ ఈయన పైకి ఒక శక్తి వ్యాపించినది ఆకాశం వరకు. ఆ పులి దాన్ని దాటలేక ఆగిపోయింది. అప్పుడు కింది దిగుతాడు, చూస్తే ఈయన గొంతలు గుర్తుకుంటున్నాడు భక్తిసారుడు. అప్పుడు ఆయన వచ్చి నీకు కవచం కావాలా, నేను బంగారు కవచం ఇస్తాను అని అంటే, నువ్వు బంగారు కవచం నాకు అవసరం లేదని వజ్రాల కవచం ఇచ్చినాడు ఆయనకి, ఆ పులి మీద మాంత్రికుడికి. తర్వాత పార్వతి పరమేశ్వరుడు పోతున్నప్పుడు ఆయన శక్తి పై వ్యాపించింది కదా, ఇవాళ వానరం నంది భాగం ఆగిపోయింది. చూస్తే ఎవరో వారి దుప్పటి కప్పుకొని గొంతు కప్పుకొని కింద ఒక గొంతు కుడుతున్నాడు. వచ్చినాడు పరమేశ్వరుడు. చూస్తే నా శిష్యుడే పాతవాడు ఇంత ముందుకు అని, నీకేమైనా అవన్నీ కోరుకో అంటే అవసరం లేదయ్యా నీ వరములు, నాకొద్దు, నీకేమైనా డబ్బు ఇస్తానన్నాడు. ఇతను భక్తిసారుడు. సరే తీసుకో, నేను అడిగినట్టు కన్నా అని పాలన చెప్పింది. స్వామి అడిగినట్టు తీసుకోంటే ఈయనకేం అర్థం కాక ఒక సూది దానం తెలిపింది, దానంలో ఎక్కించేమను మీ ఆయన అని సూదిలో దానం ఎక్కిమన్నాడు శివపరమాత్ముడిని. చూడండి, అంటే ఎంత శక్తి ఉండాలో భక్తుల దగ్గర. అప్పుడు సరేలే మన సూదారం ఎక్కించి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయినాడు. ఇంకొక అతను మాంత్రికుడు వచ్చినాడు. వచ్చి ఆయన పులి మీద పాము కొరడాతో, అంటే కొరడ అంత విచిత్రం అనమాట, పులి మీద సాదే కష్టం, దాని చొలకాల కాదు, ఒక నాగుపాము సర్పం చొలకాలగా చేసుకొని వస్తున్నాడు. వచ్చి చూస్తే ఈయన దివ్యశక్తి
సరే నాయన నీకు ఏం కావాలా, ఈ బొంత కుట్టుకోవడం అంతా ఎందుకు ఇవన్నీ, నేను నీకు ఈ యొక్క ఇనుమును బంగారు చేసేది పర్షవేది ఇస్తాను, నువ్వు ఇనుమును బంగారు చేసుకో అంటే అవసరం లేదు పోనైనా, నాకు అవసరం లేదు నేను తెచ్చుకుంటానంటే వద్దు తీసుకో, నువ్వు తిన్న కుట్టుకున్న బదులు ఇక నది పట్టున అన్నం లేక పడుట బదులు ఎందుకు అనేసి అంటే పోకుంటే ఆయన చర్మం మీద మట్టి తీసి నీవు ఏ రాయికైనా ఏ కొండకైనా దీన్ని స్పర్శించు బంగారం అవుతానని. స్పర్శ ఎక్కడ చెమటల శరీరం మీద మట్టి తీసి ఇది ఏ కొండకైనా పెద్ద కొండకు చిన్న గుడకరాయి నుంచి పెద్ద కొండ వరకు నువ్వు తాకించు నీకు బంగారం అవుతుంది. నిజంగా ఆ శరీరం మీద మట్టి తీసి ఇస్తే ఒక కొండకు బంగారు కొండ అయిపోయింది. చూడండి అంత భక్తిపరుడు గోదాదేవి ఎంత భక్తి ఉందంటే ఈ ఆత్మలో ఉన్న భక్తి ఆమెలో ఉంది. ఒక మీరు పాఠశాల చదువుతున్నా వెళ్తున్నా పోతున్నా మళ్ళీ సంవత్సరం వరకు కదా అంతవరకు ఏం అవసరం లేదు అనుకోవచ్చు. ప్రతి దాంట్లో నుంచి సారాంశాన్ని తీసుకుంటే మనము ఎంతో అర్థమవుతుంది, మనం చదివడానికి ఉంటుంది. టైం పాస్ వచ్చే వాళ్ళు కొంతమంది, కొంత నేర్చుకోవాలని కొంతమంది, ఇది తమిళ భాషలకు ఉండి మాకెన్నడూ వస్తుంది అని నాలాగా వదిలిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి అట్లా కాకుండా ఈ నెల రోజులు చేసినారు, ఈ నెల రోజులు మళ్ళీ 11 నెలలు కూడా చేసుకుంటే నీ జీవితం ధనం అవుతుంది. అట్లా ఈ భక్తిసారుడు ఒక చోటికి వెళ్ళినాడు. ఈయన సంచరిస్తున్నాడు. ఈయన ఎన్ని సంవత్సరాలు 1700 సంవత్సరాలు జీవించినాడు. 700 సంవత్సరాలు ఒక నదీ తీరముననే. మళ్ళా దేశ సంచారం 1000 సంవత్సరాలు, 1700 సంవత్సరాలు ఆయన జీవించిన భూమిన. తర్వాత కుంభకోణం వెళ్ళాడు. కుంభకోణం వెళ్తే అక్కడ సారంగపాణి దేవాలయం పోతే, ఈయన దేవాలయానికి పోతే విగ్రహము, పండుగ విగ్రహము లేచి ఈయన ఎక్కడ పోతే అక్కడ తిరుగుతున్నాడు తల. ఇక్కడ పోతే ఈయన ఎక్కడ తిరుగుతున్నాడు బాధలు ధనాదులు, ఇక్కడ పోతే ఇక్కడ తిరుగుతున్నారు. ఆశ్చర్యపోయినారు, ఇంతటి గొప్పవాడ ఇతరని పూజారు వాళ్ళందరూ. తర్వాత ఒక యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తుంటే ఈయన అవధూత కదా, ఏం చిరిగిపోయిన వస్త్రాలతో పోతే వేద మంత్రులలో నువ్వు రాకూడదు, నువ్వు వెళ్ళు అని ఆ బ్రాహ్మణుడు తోసేసి ఆచడంలో ఆ వేదాలు అక్కడ ఆగిపోయినాయి. వాళ్ళకి ఎక్కడ ఆగిపోయినాయో తెలియక సతమతం అవుతున్నారు యజ్ఞములు. అప్పుడు ఈ భక్తిసారుడు పలానా చోట మీరు ఈ వేదంలో భాష ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని ఈయన ఎత్తి చెప్తే అప్పుడు ఆశ్చర్యపోయినాడు. అంతేకాక నువ్వు వెళ్ళు, బయటికి వెళ్ళు, నువ్వు బిచ్చగానివి వీధుల్లో తిరగవని నీకేమి తెలుసు అంటే అప్పుడు తను నిజంగా నేను బిచ్చగాని చూపిస్తానని గుండెలు తీసి శ్రీరంగనాథుని భూదేవిని చూపించినాడు. చూడండి అంతటి శక్తిమంతుడు ఆంజనేయ స్వామి రామల వారికి ఎంత భక్తుడో, శ్రీరంగనాథునికి భక్తిసారుడు అంతటి ప్రియభక్తుడు. ఎవరైనా చూపించినారా? ఏ పురాణాలను చూపించినారా? చూడండి. కాబట్టి అంతటి అలాంటి భక్తి ఇక్కడికి వచ్చి ఏదో ఉందాము, ఏదో టైం పాస్ పోదాము, ఇంట్లో కూర్చుంటే ఏమన్నా పొద్దుపోదు అనేటువంటి స్వభావం ఉంటే వాళ్ళు ఎన్నాళ్ళు పోయినా ఈ మేక తోక బెత్తడన్నట్టుగా కాదు. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, రేపు ఏం నేర్చుకోబోతున్నాం, ఏం తెలుసుకోవాలా, 30 భాషలు తయారు చేయాలా అనేటువంటి సంకల్పంలో పట్టుదలలో హుషారని నంబర్ 1. తిరుమంగై ఆళ్వారు ఇతను మంచి దొంగ ఏం కాదు, భక్తిపరుడే. దీని ఇతను తెలుగులో నీలుడు అంటాడు. నీలుడు తిరుమంగై ఆళ్వారు పేరు నీలుడు. ఇతడు రాజు, మంచి సేనాపతి కత్తి యుద్ధంలో బాగా లేకుండా పొందితే అక్కడున్న రాజు ఇక ఒక రాజ్యాన్ని అప్పగించినాడు ఇతనికి. ఆ రాజ్యాన్ని అప్పగిస్తూ బాగా పట్టం కడుతూ ఉన్నాడు. ముకుందవల్లి అనే ఒక గంధర్వ కన్య ఈ లోకంలో చెలికత్తెలతో వచ్చి కూడు తెంచుకుంటూ లేట్ అయిపోయింది. ఆమె భూమిలో ఒక కన్యగా జీవించవలసి వచ్చింది. ఆమెను చూసి ఈ నీలుడు ప్రేమించినాడు. ఆమె దగ్గరికి వెళ్ళి నేను నిన్ను వివాహం ఆడతానన్నాడు నీలుడు. అంటే అక్కడ వాళ్ళ తండ్రి
ఒక కూతురుగా పెంచుకుంటుంటాడు. లేదు నాయన, మన కూతురు ఇష్టమైతే ఆమె ఇష్టము, నాకు మధ్యలో లభించలేదు, నా కూతురు ఆమె ఇష్టమని చెప్తే ఆమె 3 నియమాలు పెడుతుంది. ఒకటి విశ్వభక్తి తత్వంతో ఉండాలా, 1000 మందికి పూజలు, 1000 మందికి రోజు భాగవతులకు అన్నం పెట్టాలా, నీవు విష్ణువు భక్తునిగా మారాలా అని చెప్తే లాస్ట్ ఆయన ఒప్పుకుంటాడు. 1000 మంది భోజనాలు తిన్నాం, ఈయన విష్ణుతత్వంలో ఉండాలా, వేషమంతా విష్ణుతత్వంలోనే ఉన్న నామాలు పెట్టి అలా చేస్తూ ఇతను ఈ యొక్క నీరుడు ధనుస్సు అంశమున జన్మించినటువంటి వాడు, ధనుస్సు అంశమున జన్మించినటువంటి వాడు. అప్పుడు పరమాత్ముడు పరీక్ష పెడుతున్నాడు. ఏది కాదు, ఒక భక్తుడిని రౌడీగా తిప్పొచ్చు, ఇంకో దొంగగా తిప్పొచ్చు, ఆయన తర్వాత మార్చవచ్చు ఆయన అంశ. మరి వాల్మీకి ఎంత పచ్చిదొంగ, మళ్ళా రామనామాన్ని తారక మంత్రాన్ని చేసి ఆ కవులలో అగ్రస్థానాన్ని పొందినాడు. మరి రామాయణాన్నే రచించగలిగినాడు. అలాంటి నీలుడు గుడిక అదృష్టం వాడే. సరే, ఆమెను వివాహం చేసుకుంటానని 1000 మందికి రోజు అన్నదానం చేసేవాడు, తను విష్ణుతత్వంతో పూజ చేసేవాడు అని 3 కోరికలు నెరవేర్చుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇంకా ఈ రాజ్యంలో డబ్బంతా అయిపోతుంది, ఇంకా ఏం చేయాలా, దొంగతనాన్ని తీసుకున్నాడు. నీళ్ళు దారిని పోయే వాళ్ళందరినీ దొంగలిస్తున్నాడు. ఒకసారి ఒక దేవాలయంలో బంగారు విగ్రహం ఉందంటే దాన్ని దొంగలించలేక చాలా ప్రయత్నం చేసి దొంగలించి దానికి ఈ అన్నదాన కార్యానికి చేసుకున్నాడు. అయితే ఇంకా టైం ఎక్కడికి వచ్చింది, ఒక రోజు ఇంకా ఏమీ లేదు, రేపు 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేయాలా. అలాంటప్పుడు అతను స్వామివారు ఏం చేసినారు, ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా తయారై పరివారాన్ని వస్తూ వాళ్ళ యొక్క బంగారు నగలను ఈయన దోచుకుంటాడనే ఉద్దేశం చేత వస్తుంటే ఆయన ఈ పెళ్లి కొడుకు ఎవరో ధనం బాగుంది, అమ్మవారి దగ్గర ధనం బాగుందని వీళ్ళ పరివారం పోయి గుంజుకొని తీసుకున్నాడు. లాస్ట్కు విష్ణువు దగ్గర బంగారు ఖాళీ ఉంగరం ఉండేది. ఆ ఉంగరము కాకులుంటే తీసిపోయా అని అడిగినాడు విష్ణువుని. నువ్వే తీసుకోమని చెప్తే ఆ పాదాలకు, ఆ శిరస్సు, ఆ నోరు అన్ని తగిలించే లోపల శక్తి వచ్చేసింది. అప్పుడు స్పర్శ చేత నిజస్వరూపము చూపించినాడు. అప్పుడు ఈ ధనముతోనే శ్రీరంగములో ఈ యొక్క నీరుడే ఆ ప్రాకారం, మొదటి ప్రాకారాన్ని కట్టినాడు. ఆ దొంగ అతను శ్రీరంగంలో ప్రాకారాలను నిర్మించినాడు. ఇంకా దొంగతనం చేసే భక్తి కాదు కాబట్టి ఆయన పేరే నీలుడు, తిరుమంగై ఆళ్వాడు. ఈయన ధనుస్సు అంశమున పుట్టినటువంటి వాడు. 6వ వాడు ఈ యొక్క కులశేఖర ఆళ్వాడు. కులశేఖర ఆళ్వాడు ఈయన రాజుగా జన్మించినాడు. ఆ పరతత్వంతో ఉంటూ ఈ కాలక్షేపానికి రామాయణాన్ని చదవమన్నాడు భాగ్యవంతుడు తన పండితుడు. తర్వాత ఆయన అమ్మవారిని ఎత్తుకుపోయినాడు. రావణాసురుడు యుద్ధానికి పోతున్నాడంటే ఇంకా చదువుతుంటే నిజంగా ఆ రాముడు యుద్ధానికి పోయినట్టు, సీతమ్మను తీసుకుపోయినట్టు ఈయన ఈ ప్రపంచమే మర్చిపోయి ఆ లోకంలో ఉండిపోయినాడు. వెంటనే యుద్ధానికి సిద్ధమై యుద్ధానికి బయలుదేరుతున్నా అంటే వెంటనే ఇక్కడ ఏమన్నాడు, మన సైన్యాన్ని తీసుకోపోదాం కానీ రావణుని కానీ ఆయన చెప్పించి ఈయన రెడీ అయి సేనాధిపతులను రెడీ చేసి లంకకు బయలుదేరినాడు యుద్ధానికి. ఈయన వెనకాల ఎవరు వస్తున్నారో చూసుకోలేదు. గుర్రం మీద ఉరుకుతున్నాడు, సముద్రంలో ఉరుకుతున్నాడు. ఎంత పోయినా మోకాళ్ళ వరకే ఈ యొక్క నది ఆయనకు దర్శించింది. వెనుకల వాళ్ళు నిలబడిపోయినారు వాళ్ళ నది అమృతంలోని. తర్వాత రామచంద్రుడు ఇట్లయితే కాదని సీతమ్మ వారికి దర్శనమిచ్చి, నాయన నువ్వు రావాల్సిన అవసరం లేదు, మేము జయించుకొచ్చినాము, మేము అయోధ్యకి వెళ్ళిపోతున్నామని చెప్తే అప్పుడు అయిపోయిన స్వామి అని వాళ్ళు ఎదిగి వెళ్ళిపోయినాడు. అది భక్తి తత్వం, కులశేఖర భక్తి తత్వం. నెక్స్ట్ భక్తి సారుడు. ఇది గోదా తండ్రి విష్ణు చిత్తుడు.
స్వామి పలికించి ఆకాశవాణి నీకు ఒక దివ్యమైనటువంటి బుద్ధుడు కలుగుతామని వచ్చి ఇవి పుట్టాడు. పుట్టిన వెంటనే ఈయన యొక్క శ్రీరంగనాథునికి మాలికలు అల్లుతూ ఉంటాడు. అల్లుతూ ఉండగా ఏదైనా ఒక స్టేజ్, ఒక టైం, ఒక మనిషికి అవసరం ఎందుకైనా ఎప్పుడైనా వస్తున్నాని ఆయనకు ఎట్లయినా అప్పటికి 40-50 ఏళ్ళ వయసు వచ్చింది విశ్వజిత్తుడికి. విప్రనారాయణుడు విశ్వజిత్తుడికి ఎప్పుడైతే వచ్చిందో ఈయన కూడా మహత్వం చూపించాలని పరమాత్మ ఈయన గరుడ అంశంలో జన్మించినాడు. విశ్వజిత్తుడు గరుడ అంశంలో, ఈ గరుడ అంశంలో జన్మించి ఒకరోజు మదురై నగరంలో రాజు, మదురై నగరంలో రాజుకు కళలో కనబడి ఒక కళతత్వము అనే యొక్క అంశాన్ని పెట్టి మూట కట్టి 2 స్తంభాలకు ఎవరు జ్ఞానవంతులైతే, ఎవరు జ్ఞానం గొప్పదైతే, ఎవరు నిజమైన తత్వాన్ని బోధించినారో అప్పుడు ఆ యొక్క మూట కింద పడిపోతున్నాడు. అప్పుడు విశ్వజిత్తుడు వెళ్ళి ఈయనకు విప్రనారాయణ ఇతనికి గోదా తండ్రికి నువ్వు వెళ్ళి ఆ యొక్క సభలో నీవు శ్లోకం చెప్పు, నీకు లభిస్తుంది. అంటే స్వామి నేను నాకేమి తెలుసు, పూడు ముట్టుకునేవాడిని నేనైపోయి ఆ పేద పండితులు మహానుభావులు వాళ్ళ మధ్యన నేను పేదైపోయి నువ్వు కూడా పేదైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వద్దు స్వామి నేను పోనంటే నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు అని చెప్తాడు. సరే స్వామి నీ మానమని నమ్మకంతో వెళ్ళిపోతున్నాడు. మదురైకి వెళ్ళిపోతే అందరూ పండితుడు, వేద పండితులు అందరూ కూర్చుంటాడు. ఈయన గేట్లోని ఎంట్రెన్స్ అయితేనే రాజు, మంత్రి ఎందుకో ఇలా గేదెలు చూసి విష్ణు సంపూర్ణాన్ని గ్రహించి స్వాగతం తీసుకొని ఆ యొక్క పీఠం మీద కూర్చోబెడతారు. పీఠ మీద కూర్చోబెడితేనే వేద పండితులందరూ రాజా నువ్వు చేసిన తప్పు చేస్తున్నావు, నువ్వు చేయకూడదంట, ఒక బీదవాడు, ఒక అనర్హుడు ఏది తెలియని వాడిని తీసుకొని పెట్టినావు, మాకు చిన్నతనం అయిపోతుంది అనేసి ఆయన వేద పండితుడు చెప్తే అతిథి దేవో భవ అన్నారు. కాబట్టి ఈయనలో ఒక గొప్ప అంశం ఉంది. కాబట్టి మీరు వాదోపవాదం దయచేసి చేయకండి, మీకు ఏమైనా ప్రశ్నలు అడగండి, అంతవరకు మేము చెప్తామనేసి అప్పుడు వాదానికి దిగుతారు. వాదాన్ని దిగితే ఒక్కసారి విష్ణువు ఆ యొక్క శ్రీరంగనాథుడు కనబడి తన శక్తిని ఈయనకు ఇచ్చేస్తాడు. మొత్తం వేదాలలో రహస్యాన్ని అన్ని కూడా పరతత్వాన్ని మొత్తం చెప్పేస్తే అప్పుడు వాళ్ళు మా స్వామి మాకు తెలియదని పాదాలు చేస్తారు. ఆ బంగారు మూట వైడూరాలతో కూడిన బంగారాలు అన్నీ కూడా రాలి పడతాయి. అవన్నీ తీసి ఈ యొక్క విష్ణుచిత్తునికి రాజు ఇస్తాడు. ఇతడు మహా గొప్పవాడని ఆయనను గురువుగా చేసుకొని నేను మీ దగ్గర ఉంటాను సామంటే లేదు, మీరు గురువులు, మేము గురువైనా మీరు శిష్యులైనా మీ డ్యూటీ మేము చేయాలా అన్నట్టుగా ఆ భక్తి తత్వంలో రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు. ఇంత గొప్ప గురువు మాకు దొరికినాడనే ఉద్దేశం చేత ఈయనను ప్రపంచాన్ని చాటాలని ఏనుగు మీద ఊరేగింపు చేస్తూ ఉంటారు. బండబెండేరం కాలికి దొరికినాడు ఆయనకు. రాజే తిరుగుతుంటే తన భక్తుడిని ఇంత వైభవంగా ఈ యొక్క ఏనుగు మీద తిప్పుతున్నారు కాబట్టి చూడాలని ఆనందంతో ఆ యొక్క గరుడు మీద శ్రీరంగనాథుడు వచ్చి చూస్తున్నాడు. తన భక్తుడు ఇంత స్థితికి ఎదిగినాడు, చూపించినాడని చాటి చెప్పినాడు. అలా చూసి దర్శనమిచ్చి ఈయనకు దర్శనమిచ్చి వెళ్ళిపోయినాడు. మరుసటి రోజు రాజు ఈ యొక్క శిష్యుడిగా ఒక బంగారు పల్లకీలో శ్రీరంగనాథుని ఆ తోటకు తీసుకెళ్లారు. బంగారు పల్లకీలో ఈ మూటలు బంగారంతా కూడా విప్రనారాయణునికి ఇచ్చేస్తాడు, విష్ణుచిత్తునికి ఇచ్చేస్తాడు. విష్ణుచిత్తుడు తీసుకుపోయి ఈ పొద్దున ఎవరైనా అక్కడ మూటలు బంగారం వస్తే మళ్ళీ దూరానికి తీస్తారా? ఆయన స్వామి ఇది నాది కాదు, ఇది నీది, నీ సుమంత్రుడు వాడుకోండి. లేదు నువ్వు తీసుకోబోయాను, బీదవాడిని నాకు అవసరం లేదు, నేను దేంట్లో బీదవాడు, నువ్వు ఉండగా నాకు బీదవాడిని ఎందుకు నేను వెళ్తానని మొత్తం దేవాలయానికి అంకితం చేసిన మహానుభావుడు విష్ణుచిత్తుడు. నెక్స్ట్ విష్ణుచిత్తుడు అంటే విప్రనారాయణుడు కూడా చాలా భక్తి రసంలో ఉన్నటువంటి వాడు. కానీ దేవదేవి పద్మిని అనేటువంటి ఒక ఇద్దరు వేశ్యలు వచ్చేసి ఇద్దరు అందాన్ని చూసి ఆ రోజు రాత్రి రాజు రాజ్యసభలో నాట్యమాడి పోతూ ఈయన కూడా స్వామి తోటలో కూడా ముక్కలు చేసేవాడి. ఈయన అందాన్ని చూసి అయ్యో నేను ఎట్లయినా నేను నా వశం చేసుకోవాలని దేవదేవి చెలికట్ట ఆమె వేశ్య ఆయనను వెంటబడడం, ఆయన ఒప్పుకోకపోవడం
సమయంలోనే ఒకరోజు వర్షం కురిపించి ఆ తోటలో ఇద్దరి దగ్గర జరుగుతుంది. తర్వాత ఇంకా విశ్వసించుడే ఆయననే మహానుభావుడు మైమర్చిపోయి సేవ మర్చిపోయి ఆ యొక్క దాసి దాంట్లో పడిపోవడం, మళ్ళా తెరిపించడానికి ఆ బంగారు శ్రీరంగంలో బంగారు పాత్రను ఈ దాసి ఇంట్లో పెట్టడం, తర్వాత రాజు కనుక్కొని దాన్ని మళ్ళా చిరసాలు పెట్టడం, అప్పుడు మర్చిపోయేస్తుంది నిజ జీవితం. అట్లా విప్రనారాయణుడుగా వేషంలో కలిసిపోయి తర్వాత పరతత్వంలో పొంది భగవంతుడు రూపంలో స్వరూపంలో పోయినాడు. తర్వాత నీలుడు ఫోన్లో మెమరీ అయిపోతుంది. ప్రాణన్ తిరుమసై ఆళ్వార్ అని ప్రాణన్. ఆయన ఆయోనికుడే, ఎక్కడ ఎవరికి పుట్టలేదు, విష్ణువే. ఈయన శ్రీవత్స పుట్టుమచ్చలో జన్మించినటువంటి వాడు. శ్రీవత్స అనే పుట్టుమచ్చతో జన్మించినటువంటి వాడు. ఒక వరి రాశి పైన పడుకున్నాడు, జన్మనిచ్చినాడు పరమాత్ముడు. ఒక రాశి పైన, వడ్ల రాశి పైన వాళ్ళ తండ్రి మానవాడు, ఆ కావలి ఉండేవాడు గుమాస్తా. ఆ చూసి తనకు లభించినాడని ఆ ప్రాణాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని పెంచుతున్నాడు. ఆయన పుట్టినప్పటి నుంచి రంగనాథుని మీద భక్తి ఎక్కువ. అప్పుడు ఒకరోజు ఈ తమ్ముడు తీసుకొని కావేరి నదీ తీరంలో ఈ యొక్క పాటలు పాడుకుంటూ ఐక్యమైపోయినాడు. ఆ టైంలో శ్రీరంగనాథుడు ఈ నీళ్ళలో ప్రాణంలో ఉన్నాడు. ఈ యొక్క వాళ్ళ పండితుడు, వేద పండితుడు స్వామివారికి అభిషేకానికి ఆ కావేరి మెట్ల నుంచి తీసుకెళ్తుంటే ఇదేంటి అశుభం అని ఆ బ్రాహ్మణుడు ఆయన పక్క చనిపోని ప్రాణాన్ని అడిగితే జరగలేదు, పరమాత్మను లీనమైపోయినాడు. రాళ్లతో కొట్టినాడు. చూడండి, ఇవన్నీ జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్ భక్తి కాబట్టి రాళ్లతో కొట్టారు. పలకముందే రాళ్లతో కొట్టే రక్తమంతా కళ శరీరము అంతటి కూడా నీ రక్తం కాలిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈయన కారుకున్న తర్వాత లాస్ట్కు ఎవరో పెద్ద దెబ్బ తగ్గితే లేచి చూస్తే ఈయనకు తల దెబ్బలన్నీ కారిపోతున్నా తన గుడిసెకెళ్ళి పడుకున్నాడు. రంగనాథ, నువ్వు నన్ను కొట్టించినావా అని. సరే, ఈయన పోయి లోపల చూస్తే పాండవులది రంగనాథునికి తలంతా ఇక్కడ ప్రాణానికి ఏదైతే తగిలిందో దెబ్బలు, ఎక్కడైతే రక్తం కారుతుందో ఆ దేవునికి అంతా కూడా రక్తం కారుతుంది శ్రీరంగనాథుని. అప్పుడు ఏం స్వామి నేను చేసిన అపరాధం ఏమంటే అప్పుడు చెప్తాడు పూజారికి కళలో వచ్చి, నేను నా భక్తులు శరీరం ఉండగా నా భక్తులు పాడుతున్నాడు కీర్తనలు, నేను ఆడ ఉన్నాను, నువ్వు అప్పుడు వచ్చి కొట్టినావు నీ వాళ్ళంతా కూడా, మీరు చేసిన అపరాధం కాబట్టి మీరు ఆయనను బ్రహ్మరథం బట్టి దేవాలయాన్ని తీసుకొచ్చేంత వరకు నాకు రక్తం ఇట్టనే కారుతుంటుంది అని చెప్పారు. చూడండి ఎంత భక్తి ప్రేమలు ఆయన. మనకి ఇక్కడ కులభేదాలు ఉన్నాయి, భగవంతునికి లేవు. మానవులకే హద్దులు, భగవంతునికి హద్దులు లేవు అని నిరూపించడానికే ప్రాణానికి అతను మీకు గుర్తున్నది. కాబట్టి ఆ ప్రాణాన్ని వీళ్ళు వేద పండితులు అందరూ పోయినారు. పోయితే ఒక మంచం మీద పట్టుకొని కీర్తన పాడుకుంటున్నాడు, రక్తమంతా కారిపోతుంది. స్వామి మీరు రావాలని వేద పండితులు అంతా బ్రాహ్మణులు పెద్ద ఆయన అంతా పోతే నేను రాను. మీరేమన్నారు, నేను వస్తే అపవిత్రమవుతుంది దేవాలయం అన్నారు, నా పాదము పెట్టి అపవిత్రమవుతుంది అన్నారు, నా పాటలు నా రంగానికి అపవిత్రం కాకూడదు, నేను దూరం ఉన్నా పర్వాలేదు, నేను రానగా అన్నాడు. నువ్వు రావాల్సిన పని లేదు అని భుజాల మీద ఎక్కించుకొని వేద పండితులు అదే బ్రహ్మరథము అన్నారు. బ్రాహ్మణులు ఆ పల్లకీలో మోసుకొస్తుంటే ఎవరైతే పల్లకి మీద కూర్చుంటారో అది బ్రహ్మరథము. అది దేవుడికి ఒక్కరిగా జరిగేది బ్రహ్మరథము. తిరుమలలో మన బ్రాహ్మణులు అందరూ కూడా కూర్చొని మోస్తుంటారు. అలా విధంగా ఈ బ్రహ్మరథాన్ని నేను మోస్తామని బ్రాహ్మణులు అందరూ భుజాల మీద ఎక్కించుకుంటూ వచ్చి శ్రీరంగనాథుని ఆ యొక్క దేవుళ్ళకి వచ్చి అడుగు పెట్టితే అప్పుడు ఆ రక్తమంతా మాయమైపోయింది. అప్పుడు వెంటనే లీనమైపోయినాడు ఈ యొక్క ప్రాణ. మళ్ళా నెక్స్ట్ గోదాదేవమ్మ వారు మనకు చెప్పింది. తర్వాత మధుర కవి అనే బ్రాహ్మణుడు. ఆయన కూడా వాళ్ళెంతో గొప్ప పండితుల నాన్న వాళ్ళందరినీ కూడా అయోధ్యలో దేశ సంచారం చేస్తూ మధుర కవి అక్కడ మధురలో
ఒక రాత్రి ఒక పెద్ద దివ్య తేజస్సు కనబడింది ఆకాశంలో. పక్కన వాళ్ళు అడిగితే ఏదో కొండ మంట అనుకుంటుందంటే మాకు కనపడలేదయ్యా అన్నారు. ఈ యొక్క మధుర కవి వచ్చి వెతుకులాడుకుంటా రా 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 అని శబ్దం వస్తుంది. ఎక్కడ మధుర, ఎక్కడ మధురై, అయోధ్య. అయోధ్యలో అక్కడ ఆయన జ్యోతి కనపడింది. అక్కడ నడుచుకుంటూ ఇది నా గురు సందేశము, నా దైవ సందేశం అని ఉరుకులాడుకుంటా ఆ యొక్క కుంభకోణం వరకు రావడం జరిగింది నడుచుకుంటా. మరి ఆ రోజు అక్కడ జరిగింది. ఇక్కడ ఈ లోపల ఎప్పుడైనా జరిగింది ఎవరైనా విన్నారా? కాల్కడి నారాయణ గురుదేవుడు హుబ్లీలో శివయ్య అని ఒక మా కుర్వపురం అతనే గొర్రెలు కాసేవాడు. జ్యోతి రూపంలో వచ్చి ఈ యొక్క తమిళనాడులోకి వస్తే అక్కడ నమ్మాలి వారు ఒక మామూలుగా చెట్టు త్వరలో ఉన్నాడు. ఈయన వచ్చి మధుర కవి వచ్చేసి ఇక్కడ నా జ్యోతి స్వరూపం ఇక్కడ ఆగిపోయింది, ఇతరే నా గురువు అనుకొని మధురాలు వారు ఆయన ఏం చేసినాడు, ఈయన పలకలే ఒక బండ వేసి పెద్ద బండ వేసి పగలగొట్టాడు మధురాలు వారు. అప్పుడు కన్ను తెరుస్తాడు. కన్ను తెరిస్తే అప్పుడు గురుదేవా నీవే నా గురువు, జీవుడు ఎక్కడ ఉంటాడు, ఏమి తింటాడు, ఏమి అనుభవిస్తాడు నాకు చెప్పు అన్నాడు. జీవుడు ఎక్కడ ఉంటాడు, ఏమి తింటాడు, ఏం చూస్తాడు, ఏమి అనుభవిస్తాడని అప్పుడు సమాధానం చెప్తాడు నమ్మాలి వాడు. ఈ నమ్మాలి వాడు 12వ వాడు. ఈ నమ్మాలి వాడు అప్పుడు ఏం చేస్తాడు, తల్లిదండ్రుల గర్భంలో జన్మిస్తాడు. జన్మించిన తర్వాత తిరుమూడిలో ఉండి ఆ పుట్టినప్పుడు ఆయనకు మాట లేవు, చూపు లేదు. తల్లి గర్భంలో వచ్చి చూస్తే శటమాయ అని బంధించిన కొంచెం కళ్ళు మూసుకున్నాడు. దేవాలయం ఇప్పటికీ శటగోపురం ఉంది, ఆయన పేరు నేనే శటగోపురం నిచ్చెన పెట్టుకున్నాడు. విష్ణు సంభూతం అనేది ఆయన శటమాయాన్ని జయించిన వాడు కాబట్టి ఇక్కడ శటగోపురం దేవాలయంలో పెడుతున్నారు. ఈ శటమాయ వస్తుందని కళ్ళు మూసుకున్నాడు అంతే. ఈ 16 ఏళ్ళు పలకలేదు, ముడకలేదు. అప్పుడు ఆదిశేషుడు ఇరుకుంగుడి దేవాలయంలో ఒక చింత చెట్టుగా వెలిసడం, చెట్టు త్వరలో ఉండడం, వీళ్ళ తల్లిదండ్రులు ఆ చెట్టుగా స్వామి నాకు ఏమి పలికమాల చిల్లు ఇచ్చినాం నీ దగ్గర పెట్టుకొని దేవాలయం విడిచిపెడితే అప్పటికే ఆదిశేషుడు ఒక చింత చెట్టు